జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ది 25/12/2024 బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం. సిఎండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం, తంటికొండ రోడ్, గోకవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు, కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు, రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు. నమస్తే, ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్య చికిత్సకు ఫేసేజ్, సెల్ఫీతో ఆరోగ్య స్థితిని చెప్తున్న ఏఐ టూల్. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అంతిమయాత్ర. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు బిగ్ షాక్, విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు. ఎంపీడీఓపై వైసీపీ నాయకుల దాడి, పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు. నితీష్ రెడ్డి సూపర్ సెంచరీ, టెస్ట్ కెరియర్లో తొలి శతకం సాధించిన తెలుగు కుర్రాడు. మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ, టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ప్రియాంక చోప్రా పేరు. రోజు రోజుకు పడిపోతున్న రూపాయి విలువ, వెడిసికొడుతున్న ప్రయత్నాలు. వైద్య రంగంలో కృత్రిమ మేధ అనూహ్య మార్పులను తీసుకొస్తుంది. ఇప్పటికే వైద్య చికిత్సలు, సర్జరీలకు ఏఐ ఆధారిత రోబోటిక్ వ్యవస్థల వినియోగం పెరుగుతుండగా ఇప్పుడు ఫేస్ ఏజ్ టూల్స్ వినియోగం మొదలైంది. ఏఐ ద్వారా పనిచేసే ఈ ఫేస్ ఏజ్ టూల్స్ ఒక సెల్ఫీతో మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. పుట్టిన తేదీ ప్రకారం వయసు ఎంత అనేది సంబంధం లేకుండా ఆరోగ్యపరంగా ఎంత వయసు అనేది తెలుస్తుంది. అమెరికా సహా పలు దేశాల్లో ఈ ఫేస్ ఏజ్ టూల్స్ను డాక్టర్లు వినియోగిస్తున్నారు. వీటి వినియోగంపై వాల్ స్ట్రీట్ జర్నల్ చేసిన పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సాధారణంగా ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తి దవాఖానాకు వెళ్ళినప్పుడు వైద్యులు ముందుగా వయస్సు అడుగుతారు. వయసును బట్టి చికిత్స అందిస్తారు. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో అసలైన వయసు కంటే బయాలజికల్ వయసు తక్కువగా ఉంటుందని, అనారోగ్య సమస్యలు ఉన్న వారిలో ఎక్కువ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పేషెంట్లకు సరైన చికిత్స అందించేందుకు గాను వారి బయాలజికల్ ఏజ్ తెలుసుకునేందుకు ఫేస్ ఏజ్ టూల్స్ ఉపయోగపడుతున్నాయని అంటున్నారు. క్యాన్సర్ పేషెంట్లు ఎన్నాళ్ళు జీవిస్తారనేది అంచనా వేయడానికి కూడా వైద్యులకు ఈ టూల్స్ ఉపయోగపడుతున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ముగిసింది. ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి మొదలైన యాత్రలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు. నిగంబోధ్ ఘాట్ వరకు యాత్ర కొనసాగిన యాత్ర ఉదయం 11:45 అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన నివాసంలో మాజీ ప్రధానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.
ఇక ఇవాళ ఉదయం ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. పార్టీ నేతలు కార్యకర్తలు అక్కడ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు మన్మోహన్ పార్థివ దేహం వద్ద అంజలి ఘటించారు. याद करते हुए उनकी बेटी ने कहा कि उनका सेंस ऑफ ह्यूमर, अगर फैमिली की बात की जाए तो बहुत उत्कृष्ट था और हम तीनों बेटियों को वो निकनेम से बुलाते थे और किसी भी अगर हम फैमिली गेट टुगेदर की बात करें तो मनमोहन सिंह हमेशा सेंस ऑफ ह्यूमर के लिए अपने फैमिली में भी जाने जाते थे। आप देख सकते हैं राहुल गांधी नेता प्रतिपक्ष भावपूर्ण भैया आते रहिए आशीष भैया थोड़ा जाओ हम लोग साइड से రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు షాక్ తగిలింది. కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అదేవిధంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఏఐఎస్ అధికారి రవీందర్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది. ఈ వ్యవహారంలో ఫేమా నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ నిర్ధారణకు వచ్చింది. ఎఫ్ఈఓకు 55 కోట్ల నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్కు ఈడీ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తాజాగా జనవరి 7న విచారణకు రావాలని కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా జనవరి 2న విచారణకు హాజరు కావాలని, అరవింద్ కుమార్కు జనవరి 3న రావాలని బిఎల్ఎన్ రెడ్డిలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఏసీబీ అధికారులు ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న కేటీఆర్ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 31వ తేదీకి వాయిదా వేసింది.
ఏపీలోని అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నాయకుల దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని ఎంపీడీఓను శుక్రవారం కోరారు. ఎంపీపీ లేకుండా గది తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పడంతో ఒక్కసారిగా ఎంపీడీఓపై అనుచరులతో కలిసి దాడి చేసి గాయపరిచారు. గాయపడిన ఎంపీడీఓను పోలీసులు రాయచోటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘటనపై ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కాగా దాడి విషయాన్ని తెలుసుకున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మండల పరిషత్ కార్యాలయంలోకి చొరవబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వీధి నిర్వహణలో ఉన్న ఎంపీడీఓపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. ఇటువంటి దౌర్జన్యాలకు రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావులేదన్నారు. బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. నేను మీకు భయపడగలమ్మా ఫస్ట్ ఎందుకంటే కదా మీకు ఆ ధైర్యం ఇవ్వడానికి లేదు లేదు మేము మాట్లాడుతాం, మేము చూసుకుంటాం. ధైర్యం సార్ నా ఒక్క నిమిషమే కదా సార్. లేదు ఇది మన చెప్పుకోలేకుండా నేను మాట్లాడుతున్నాను. నన్ను సరైన యాక్షన్ తీసుకోండి. ఈ సంఘటన వల్లే సార్ మీకోసం స్పెషల్గా వచ్చాము. గట్టిగా యాక్షన్ వేరే పని లేదు. చాలా మంది వచ్చి మామూలుగా ప్రెస్ స్టేట్మెంట్కో దేనికో రావాలా? మీకు నేను మీకు అండగా ఉండటానికి వచ్చాను. మీరు మీ నలుగురు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 18 రోజులుగా చేపడుతున్న నిరవధిక సమ్మె దీక్షా స్థలికి చేరుకొని సంఘీభావం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పోలు సత్యనారాయణ తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో 28 సంవత్సరాలు అంకితభావంతో పనిచేసి ఉద్యోగ విరమణ పొంది సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు అంకితభావంతో పనిచేయుటకు గాను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేయుటకు ముందుకు వచ్చినట్లు, సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు పే స్కేల్ కల్పించాలని, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 20 లక్షలు, ఆరోగ్య బీమా 10 లక్షలు సౌకర్యం కల్పించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వారికి బెనిఫిట్స్ కింద 25 లక్షలు ఇవ్వాలని, ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాలలో వీటిని కల్పించాలని, పీటీఐలను వొకేషనల్ టీచర్గా పేరు మార్చి రెగ్యులర్ చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రింగేజ్ విధానాన్ని తొలగించాలని, ముఖ్యమంత్రి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని, జిల్లా కేంద్రంలో గత 18 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎందుకంటే నేను నా ఇష్ట ప్రకారంగా టీచర్ ఎమ్మెల్సీకి పోటీ చేయాలని రాలేదు. కొందరు ప్రోత్సహిస్తే మిత్రులు, శ్రేయోభిలాసులు, నేను 29 సంవత్సరాలుగా మాలేసుకుంటున్నా. 20 సంవత్సరాల నుండి శబరిమల అన్నదానం చేస్తున్నానండి. అక్కడ డోనార్ నేను ఒక రూమ్ ఉంటుంది. మన తెలంగాణ నుండి అన్నదానం చేస్తున్నట్టేనే అక్కడికి తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మహిళ గెలిపిస్తారా లేదా?
ఎందుకంటే అవుట్ కార్పొరేట్ వాళ్ళు వస్తున్నారు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వస్తున్నారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చినట్టయితే మన సమస్యలు తీరుతాయా? వాళ్ళు ఎందుకు మన టైం ఇస్తారా? ఇప్పుడు మనకి ఎమ్మెల్సీ ఉన్నాడా? టీచర్ ఎమ్మెల్సీ ఉన్నాడా? ఇప్పుడు ఇంకా టైం అయిపోలే. మార్చి 29న టైం అయిపోతుంది. ఆ లోపల గవర్నమెంట్ ఎలక్షన్ పెడుతుంది. ఆ టీచర్ ఎమ్మెల్సీ వచ్చి మనకు మద్దతు ప్రకటించి మనం ఓట్లు వేయలేదు. ఆయన వేసినామా వేయలేదా? కేజీబీ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇలా? ఆదాయ లోపల జీవో ఇస్తా అని ఇచ్చాడా? ఇప్పుడు ఆయన ఇచ్చింది కాబట్టి, ఆయన చెప్పింది కాబట్టి అడుగుతున్నారు. మన కేసీఆర్ ఉన్నప్పుడు మనం ఉద్యోగం ఈ విధంగా చేసినామా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినామా? ఎందుకంటే ఆయన ఇయ్యడానికి విడిచిపెట్టినాం. ఈయన ఎందుకంటే ఈయన చెప్పాడు, తర్వాత వరంగల్ సభలో హామీ ఇచ్చాడు, మా గవర్నమెంట్ అయితే 100% చేస్తా అన్నాడు. కాబట్టి అడుగుతున్నాం, ఖచ్చితంగా ఇదే విధంగా ఉండాలి. మీకు 100%. ఇంకొకటి సందర్భంగా చెప్తున్నా, నేను నా పత్రం అనేది మీదే. నేను ప్రప్రథమంగా గెలిచిన తర్వాత 100% ఇదే విధంగా ఉండాలని కోరుతున్నా. ఇప్పుడు వాళ్ళు అటు పంపించినట్టయితే ఏమైతుంది? ఇప్పుడు ఆల్రెడీ కేజీబీలో పరిస్థితి 18 రోజులుగా ప్రాబ్లం అయిందా లేదు? అయితే పిల్లలకు. తర్వాత ఇప్పుడు వాళ్ళని అటు డిప్యూటేషన్ పంపిస్తే ఏమైతే ఈ స్కూల్ కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే విద్యా వ్యవస్థ అనేది తుంగలో తొక్కే ఆలోచన కొద్దీ తయారవుతుంది. కాబట్టి మీరు 100% ఇదే ఉద్యమం ఇదే విధంగా ఎలాంటి ఆలోచన లేకుండా పకడ్బందీగా అన్ని సంఘాలు మద్దతు 100% ఇచ్చినాయే ఇప్పటివరకు. అన్ని సంఘాలు వచ్చినాయి. టీచర్ ఉపాధ్యాయ 50%. సమాజంలో శాంతిని నెలకొల్పడంలో మరియు ప్రజల తన మాన ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, సమాజంలో జరుగుతున్న అనేక నేరాలను నివారించడంలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటూ పౌరుల భద్రత మరియు శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తుందని, ప్రజలకు మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు, ఫోక్సో చట్టాలు, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి అంశాల గురించి జిల్లా ప్రజలతో కమ్యూనిటీ పోలీసింగ్, సోషల్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా ప్రజలను చైతన్యపరచడం జరిగింది. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 739 సీసీటీవీలను ఏర్పాటు చేయించడం జరిగింది. గత సంవత్సరం మార్చి నెలలో ప్రారంభించిన CEIR పోర్టల్ ద్వారా ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు వచ్చిన 5,111 దరఖాస్తులలో 2,512 సెల్ ఫోన్లను ట్రేస్ చేసి అందులో నుంచి 971 సెల్ ఫోన్లను రికవరీ చేయడం, బాధితులకు అందించడం జరిగింది. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు వచ్చిన 17,201 పాస్పోర్ట్ అప్లికేషన్లలో 17,179 అప్లికేషన్లు క్లియర్ చేయడం జరిగిందని వివరించారు. చాలా వరకు క్రైమ్ డిటెక్షన్ మరియు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అంతా కూడా బాగా చేయడం జరిగింది. సో దానిలో భాగంగా కొన్ని కొత్త ఇనిషియేటివ్స్ తీసుకున్నాము. కొన్ని సెన్సేషనల్ క్రైమ్స్ని కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా గాంజాకి సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేయడము అండ్ మ్యాక్సిమం కేసెస్ ప్రాపర్టీ అఫెన్సెస్ డిటెక్ట్ చేయడము, వీటన్నిటిని కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా జిల్లాలో షీ టీమ్స్ని అన్నింటినీ కూడా మళ్ళీ యాక్టివేట్ చేసి వాటిల్లో ఎవరైతే ఈ ఆకతాయిలు ఉంటారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్, కొన్ని కేసులలో కేసులు పెట్టడం కూడా జరిగింది. సో ముందు కొంచెం స్టాఫ్ కొరత ఉన్నా కూడా ఈ సంవత్సరం చివరిలో మనకి దాదాపు 430 మంది కొత్త కానిస్టేబుల్స్ చేరడంతో ఇంకా సంగారెడ్డి జిల్లా పోలీస్ వ్యవస్థ అనేది చాలా బలవంతంగా చాలా బలపడింది. సో దీనిలో కొన్ని ఇనిషియేటివ్స్ కనుక తీసుకుంటే ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్స్లో ఒక 7 చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కానీ, చిల్డ్రన్ కానీ, చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, జువెనైల్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మన సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి డిఫరెంట్ షిఫ్ట్స్లలో అందరూ పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మై ఆటో ఈజ్ సేఫ్ అనే ఒక వెహికల్ సేఫ్టీ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, QR కోడ్ బేస్డ్. సో దానివల్ల మనము సంగారెడ్డిలో మన జిల్లా ఆసుపత్రిలో ఒక 2 years ఓల్డ్ కిడ్ మిస్ అయినా కూడా వితిన్ 30 hours పట్టుకోవడం జరిగింది. ద మెయిన్ క్లూ ఈజ్ విత్ ద QR కోడ్ బేస్డ్ ఆటో నెంబర్. దాంతోపాటు ఈసారి ఈ ఇయర్ దాదాపుగా లాస్ట్ ఇయర్ 8 కేసులు ఉంటే ఈసారి 24 గాంజా కేసులు పెట్టడం జరిగింది. మరియు పెద్ద మొత్తంలో గాంజాను సీజ్ చేయడం జరిగింది. ఇక్కడనే కాకుండా ఎక్కడైతే ఇంతకుముందు ఓన్లీ పట్టుకున్న వాళ్ళు ఎవరైతే సప్లై చేసిందో వాళ్ళని కాకుండా
సప్లయర్స్ ఒరిస్సా నుండి కానీ ఆంధ్ర నుండి కానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకురావడం జరిగింది. దాంతోపాటు ఎవరి దగ్గరికి వెళ్తూ మంత్లీ దర్బార్లు పెట్టేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓర్గంటి వీరయ్య భవనం నందు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె కేశవరెడ్డి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశానికి 2 పర్యాయాలుగా ప్రధానిగా సేవలందించి ఆర్థిక మంత్రిగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారుడుగా, కార్యదర్శిగా, ప్రణాళికా సంఘం చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్ వంటి అత్యున్నత స్థాయి బాధ్యతలు నిర్వహించారు. దేశానికి గొప్ప ఆర్థిక సంస్కరణలను సేవలందించి దివికెగిన మహనీయుడని, పవిత్రాత్మకు శాంతి చేకూరాలని అశ్వాపురం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మృతి పట్ల మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరగంటి రమేష్ బాబు, తుమ్ము రాఘవులు, ఆవుల రవి, మట్ట వీరభద్రారెడ్డి, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్, వేముల విజయ్, కిలారి శేషగిరి, మేకల అంజిబాబు, కొరస కృష్ణ, గడల చలపతిరావు, రావులపల్లి నరసింహారావు, మురికిపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరణించడం భారతదేశానికి చాలా లోటు. మరి ఆయన గారు ఈ భారతదేశంలో ఆర్థికంగా మరీ కష్టాల్లో ఉన్నప్పుడు భారతదేశం ఆర్థిక మంత్రిగా పివి నరసింహారావు గారితో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించినటువంటి ఘనత ఎవరు అవునన్నా కాదన్నా శత్రువు కూడా అవతల పార్టీ కూడా ఒప్పుకోవాల్సిందే. మరి ఆయన గారికి దక్కుతుంది. అదేవిధంగా 2004 నుంచి 2010 వరకు ప్రధానమంత్రి కూడా అనేక సంస్కరణలతోటి అంతకుముందు 3-4% ఉన్నటువంటి జీడీపీని 7.8% తీసుకెళ్లి దేశ ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరిచినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారిది. అంతకుముందు గవర్నర్గా, ఆర్బీఐగా గవర్నర్గా చేయడం కానివ్వండి, మరి సెక్రటరీగా చేయడం కానివ్వండి, ఫైనాన్షియల్ సలహాదారుగా చేయడం, అనేక సంఘటనలు ఆయన సేవల్ని ఈ భారతదేశం ఉపయోగించుకుంది. భారతదేశం కన్నా గొప్ప బిడ్డల్లో ప్రధానమంత్రిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఒకరని చెప్పొచ్చు. మరి అటువంటి వ్యక్తి ఈనాడు మన మధ్య లేకపోవడం మరి బాధాకరం. అయినప్పటికీ వారికి 92 సంవత్సరాలుగా మరి సుదీర్ఘకాలం పాటు జీవించి భారతదేశానికి మెల్బోర్న్లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అద్భుతం సృష్టించారు. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నారు. సీనియర్లంతా నిరాశపరిచిన ఆసీస్ బౌలర్లను ఆడుకున్నారు. ఒక 6, 9 4లతో సెంచరీతో కదం తొక్కాడు. ఆల్రౌండర్ జడేజా, సుందర్ సహకారంతో జట్టు స్కోర్ను 350 దాటించాడు. 99 రన్స్ వద్ద 4 కొట్టి టెస్టుల్లో ఘనంగా తొలి సెంచరీ నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రేక్షకుల్లో ఉన్న నితీష్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. కుమారుడి శతకం చూసిన ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. 8వ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచారు. ఇంతకుముందు అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు. ఇక వాషింగ్టన్ సుందర్ 50 పరుగులు చేసినా కాసేపటికే వెనుక తిరిగాడు. నితీష్తో కలిసి 8వ వికెట్కు 125 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. నాథన్ లియాన్ బౌలింగ్లో స్లీవ్ క్యాచ్ ఇచ్చి 8వ వికెట్గా అవుట్ అయ్యారు. అయితే ఆ తర్వాత వచ్చిన బుమ్రా కూడా నిరాశపరిచారు. ప్రస్తుతం సిరాజ్ 2, నితీష్ 105 క్రీజులో ఉన్నారు. 9 వికెట్ల నష్టానికి 358 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో మరో 116 రన్స్ చేయాల్సి ఉంది. టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కోంబోలో SSMB 29 మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసింది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇక షూటింగ్ ప్రారంభం కావడమే ఆలస్యం. మూవీ లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఇప్పటికే హింట్ ఇచ్చారు. అయితే మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ఛాన్స్ కొట్టేసినట్లు ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ప్రియాంక చోప్రా ఈ మూవీలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత SSMB 29 మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లు సమాచారం. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీతో పాటు నగర శివార్లలో కొన్ని భారీ సెట్లను కూడా రూపొందించారు. తొలి షెడ్యూల్ వాటిలోనే జరుగుతుందట, తర్వాతి షెడ్యూల్ విదేశాలలో జరుగుతుందట. ఈ సినిమా అధికారిక ప్రకటనకు సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే సిద్ధమైందని, త్వరలో ఇతర నటీనటుల్ని కూడా పరిచయం చేసే అవకాశం ఉందని చిత్ర బృందం చెబుతుంది. ఆనవాయితీగా ప్రకారం త్వరలోనే ఓ ప్రెస్ మీట్ను కూడా రాజమౌళి పెట్టనున్నాడట. 1000 కోట్ల బడ్జెట్తో 2 భాగాలుగా ఈ సినిమాను నిర్మాత KL నారాయణ నిర్మిస్తున్నారు. కరెన్సీ పతనాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. దీంతో రోజుకొక కనిష్ట స్థాయికి పడిపోతున్న విలువ శుక్రవారం ఏకంగా పాతాళ లోకంలోకి జారుకుంది. ఇంటెడాలో 85.80 స్థాయికి పడిపోయిన డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేటు పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ అన్ని అస్త్రాలను సంధించడంతో చివర్లో ఈ భారీ పతనాన్ని తగ్గించుకోగలిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా పుంజుకోవడంతో రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసింది. 85.31 వద్ద ప్రారంభమైన డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇంటర్డేలో 53 పైసలు కుంగి చారిత్రక కనిష్ట స్థాయి 85.80కి చేరుకుంది. సెంట్రల్ బ్యాంక్ జోక్యంతో భారీ నష్టాల నుంచి కోలుకొని చివరకు 21 పైసల నష్టంతో 85.48 వద్ద ముగిసింది. గడిచిన 2 ఏళ్లలో ఒకే రోజు ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 2, 2023న రూపాయి విలువ అత్యధికంగా 68 పైసలు పడిపోయింది. విషయం తెలిసిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్య చికిత్సకు ఫేసేజ్ సెల్ఫీతో ఆరోగ్య స్థితిని చెప్తున్న AI టూల్. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అంతిమయాత్ర. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు బిగ్ షాక్, విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు. ఎంపీడీఓపై వైసీపీ నాయకుల దాడి, పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు. నితీష్ రెడ్డి సూపర్ సెంచరీ, టెస్ట్ కెరియర్లో తొలి శతకం సాధించిన తెలుగు కుర్రాడు. మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ, టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్న ప్రియాంక చోప్రా పేరు. రోజు రోజుకు పడిపోతున్న రూపాయి విలువ, బెడిసికొడుతున్న ప్రయత్నాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.
భారత్ మాతా కీ జై. ది 25/12/2024 బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం. సిఎండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం, తంటికొండ రోడ్, గోకవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు, కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు, రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు.